శ్రీ హరివాయుగురుభ్యో నమ. శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమ. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమ. హరి ఓం. ధృతరాష్ట్రో ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున 3వ అధ్యాయంలో 38వ శ్లోకం చెప్పుకున్నాం. చివరగా త్రివిధ జీవులను కామము ఆవరించుకొని ఉంటుంది. అరిషడ్వర్గములలో కామమే అత్యంత బలీయమైనటువంటిది అని చెప్పిన జరిగింది. ఇప్పుడు 39వ పద్యంలో ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్టూరేణాననలేనచ. మనము ఈ శాస్త్రాభ్యాసం చేసి భగవంతుని జ్ఞానాన్ని పొందిన ఆ జ్ఞానము కామము చేత ఆవృతమైపోతుంది. అంటే కామము చేత ఆ జ్ఞానము ఆవరించబడుతుంది. అప్పుడు ఆ పొందినటువంటి జ్ఞానాన్ని మనము అనుష్ఠానానికి తెచ్చుకొని అనుసంధానానికి తెచ్చుకొని అపరోక్ష జ్ఞానానికి ఉపయోగపడకుండా జ్ఞానము అపరోక్ష దర్శనానికి అది అడ్డు అవుతుంది. కామం అనేటటువంటిది మనము పొందినటువంటి జ్ఞానము అపరోక్ష జ్ఞానానికి కారణము కాకుండా పోతుంది. ఈ కామము ఎప్పుడు సదా అపకారాన్నే చేస్తుంది. దానికి ఎంత విషయ పదార్థాలను అందించినా దానికి తృప్తియే ఉండదు. అందుకే మనకు కోరికను తీరుస్తూ పోతే ఒక కోరిక తరువాత ఇంకొకటి ఆ కోరిక అనేటటువంటిది అంతు లేకుండా ఒకటిపైన ఒకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి కోరికలను మనము జయించాలి అని అంటే నేను అనుభవించి కోరికను జయిస్తాను అంటే అది సాధ్యమే కాదు. ఎందుకంటే దానికి తృప్తి అనేటటువంటిది ఉండదు. ఒక కోరిక తరువాత ఇంకొకటి అలా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ కామం అనేటటువంటిది అపరోక్ష జ్ఞానానికి అడ్డుగా ఉంటూ ఉన్నది. జ్ఞానానికి విషయం ఏమిటి అంటే ఈశ్వరుడు, భగవంతుడు. జ్ఞానాన్ని పొందేటటువంటి వాడెవడు? జీవుడు. ఆ జ్ఞానానికి సాధనమేది? మనస్సు. ఈ మూడింటిని కామము ఆవరించుకొని జ్ఞానానికి ప్రతిబంధకంగా నిలిచి మనము ఎంత శాస్త్రాధ్యయనం చేసినా ఆ శాస్త్రాధ్యయన జ్ఞానము అపరోక్ష జ్ఞానానికి సాధన కాకుండా కామము అడ్డుపడుతుంది. అందుకే ఎంత గొప్ప పండితులైనా ఎంత పెద్ద విద్వాంసులైనా వారు ఈ అరిషడ్వర్గాల దగ్గరికి వచ్చేటప్పటికీ కామము దగ్గర వచ్చేటప్పటికీ అందరూ కూడా దానికి లొంగిపోతారు. ఎందుకంటే కామము చాలా బలీయమైనటువంటిది. ఈ కామాన్ని జయించాలి అని అంటే దాన్ని అనుభవించి నేను తృప్తిపరచి జయిస్తాను అన్నది దుస్సాధ్యము. మనము కామాన్ని ఎలా జయించాలి అనేటటువంటి విషయాన్ని ముందు శ్లోకాల్లో చెబుతున్నాడు కృష్ణుడు. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషా జ్ఞానమావృత్య దేహినం. ఈ కామము ఎక్కడ ఉంటుంది, దేనిని ఆశ్రయించుకొని ఉంటుంది అని అంటే మనకు 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు వాటిని నియంత్రించేటటువంటి మనస్సు. ఈ 11 ఆ కామము వాటిని ఆశ్రయించుకొని ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఎలాగా అని అంటే ఇంద్రియములు విషయ పదార్థముతో సన్నికర్ష అంటే సంబంధం ఏర్పడినప్పుడు అది కామము, అదే శత్రువు. అంటే ఒక చూడరాని దృశ్యాన్ని చూడాలి అనేటటువంటి కోరిక, అదే కామము.
అప్పుడు ఆ కామం ఏం చేస్తుంది, ఆ ఇంద్రియము చేత చేయరానటువంటి పనిని చేయిస్తుంది. సరి అయినటువంటి జ్ఞానము రాకుండా అడ్డుపడుతుంది. వచ్చినటువంటి జ్ఞానము అది కార్యము చేయడానికి సమర్థము కాకుండా ఆ వచ్చినటువంటి జ్ఞానము అసమర్థంగా చేసి ఈ మనిషిని ఏం చేస్తుంది, కామము ఒక అవివేకిని చేస్తుంది అని చెబుతూ ఉన్నారు. అవును, అందుకే జ్ఞానము వేరు. జ్ఞానము అందరికీ తెలుసు. భగవద్గీత ఎంతమంది చదివారు? చాలామంది చదువుతూ ఉన్నారు, ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. అయితే చదవడము, ప్రవచనాలు చేయటము అంతవరకే పరిమితమవుతూ ఉన్నది. కానీ చదివి భగవద్గీత ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఎవడూ కూడా తన జీవితంలో ఆచరించటం లేదు, అప్లికేషన్ లేదు. అందువలననే ఎందుకు అనంటే కామము అనేటటువంటిది ప్రబల శత్రువుగా ఉండి పొందినటువంటి జ్ఞానము దాని కార్యాన్ని అది చెయ్యకుండా, అపరోక్ష జ్ఞానానికి అది సాధనము కాకుండా, కారణము కాకుండా అత్యంత బలీయంగా కామము నిలిచి మనిషిని శుద్ధ అవివేకిగా చేస్తూ ఉన్నది. అందుకే సంస్కృతంలో ఒక సామెత ఉన్నది, పరోపదేశకాలే సర్వే వ్యాసపరాశరాః స్వానుష్ఠానకాలే పండితోపి అపండితః. వ్యాసపీఠమునందు కూర్చొని పరులకు ఉపదేశించేటప్పుడు ప్రతి ఒక్కడు పరాశరుడు, వ్యాసుడు అయిపోతాడట. ఆ చెప్పిన దానిని ఆచరణకు వచ్చేటప్పటికి పండితుడు కూడా అపండితుని వలె ప్రవర్తిస్తాడు. ఎందుకు అనంటే ఈ కామము వాణ్ణి అంత అవివేకిగా చేస్తుంది. ఇటువంటి ప్రబలమైనటువంటి కామాన్ని జయించడానికి మార్గం ఏమిటి అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు, తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. హే భరతశ్రేష్ఠుడైనటువంటి హే అర్జున, నీవు కామాన్ని జయించాలి అంటే మొదట నీవు ఇంద్రియములను నిగ్రహించు. నీ 5 జ్ఞానేంద్రియములున్నాయి, 5 కర్మేంద్రియములున్నాయి, వాటిని నీవు నిగ్రహించాలి. అవి చెడు పనులు చేయకుండా, దుష్ట కార్యాల వైపు పోకుండా, వాటికి ఆకర్షణకు లోను కాకుండా ఇంద్రియములను నిగ్రహించటమే దీనికి మార్గము. ఎప్పుడైతే నీవు ఇంద్రియములను నిగ్రహిస్తావో జ్ఞాన విజ్ఞానములకు నాశకరమైనటువంటి ఈ పాపానికి కారణమైన కామమును అప్పుడు అది నాశమవుతుంది. కాబట్టి నీవు కామాన్ని దానిని జయించాలి అంటే దానిని సంహరించాలి అంటే ఇంద్రియములను నిగ్రహించాలి. ఒక చెడు దృశ్యాన్ని చూడాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది. అప్పుడు నీవు చూడకుండా నీ కన్నులను నీవు నిగ్రహిస్తే ఆ చెడు కార్యము నీవు చేయటం మానేస్తావు. అదేవిధంగా అన్ని ఇంద్రియములను నీ యొక్క వశంలో ఉంచుకోవాలి. ఇంద్రియముల వశము నీవు కాకూడదు. అప్పుడు నీవు కామాన్ని జయించగలవు. ఇక నీవు జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొంది సాధన చేయాలి. తారతమ్య జ్ఞానము ఆవశ్యకము అని 42వ శ్లోకంలో భగవంతుడు చెబుతూ ఉన్నాడు. ఇంద్రియాణి పరాణ్యహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియములు అంటే అవి జడ పదార్థాలు, వాటి అభిమాని దేవతలు. ఇంద్రియములు అంటే ఇంద్రియాభిమాని దేవతలు. వాళ్ళు ఇంద్రియములు శ్రేష్టమైనటువంటి దేవతలు. వారికంటే శ్రేష్ఠులు మనోభిమాని దేవతలు. మనోభిమాని దేవతల కంటే శ్రేష్టమైనటువంటి వారు బుద్ధి అభిమాని దేవతలు శ్రేష్ఠులు. వారికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు భగవంతుడు. ఈ విధంగా తారతమ్య జ్ఞానాన్ని పొందాలి. దీనికి రాఘవేంద్ర స్వాముల వారు మనకు ప్రమాణములు ఇస్తూ ఉన్నారు. ఏ విధంగా?
దేవేభ్య ఇంద్రియాత్మాభ్యో ఆత్మభ్యో జాయాంసో అర్థాభిమానినః సోమ విత్తప సూర్యాప్ప అశ్వ్యగ్నీంద్రేంద్రసూనవః యమో దక్షశ్చేంద్రియేషాః సౌపర్ణి వారుణి తథా ఉమేతి చార్థమానిన్యస్తిస్రో ద్విద్వైక దేవతాః మనోభిమానినో రుద్రవీంద్రశేషాస్త్రయోపి తు తే శ్రేష్టాః అర్థాభిమానిభ్యస్తేభ్యో బుద్ధిః సరస్వతి తస్య బ్రహ్మ మహానాత్మా తతో అవ్యక్తాభిధారమా తస్యాస్తు పురుషో విష్ణు పూర్ణత్వాన్యైవ తత్సమః. కాఠక ఉపనిషత్తు భాష్యమునందు చెబుతూ ఉన్నారు, ఈ తారతమ్యం ఇలా ఉండాలి. ఇక్కడ దేవేభ్య ఇంద్రియాత్మాభ్య, ఇంద్రియ అభిమాని దేవతలు సోమ కుబేర సూర్య వరుణ అశ్విని దేవతలు, అగ్ని ఇంద్రుడు జయంతుడు యముడు దక్ష, వీళ్ళు ఇంద్రియాభిమాని దేవతలు. వీళ్ళకంటే అర్థాభిమాని దేవతలు సౌపర్ణి వారుణి పార్వతి, వీళ్ళు ఇంద్రియాభిమాని దేవతల కంటే అర్థాభిమాని దేవతలైన వీళ్ళు ఉత్తములు. వీళ్ళకంటే మనోభిమాని దేవతలు గరుడ రుద్ర శేష, వీళ్ళు తర్వాత తత్వాభిమాని దేవతలు వీళ్ళు తర్వాత మనోభిమాని దేవతలు వీళ్ళకంటే శ్రేష్ఠులు, అర్థాభిమాని దేవతల కంటే వీళ్ళు శ్రేష్ఠులు. ఈ మనోభిమాని దేవతల కంటే బుద్ధి అభిమాని దేవతలు సరస్వతీదేవి ఉత్తమురాలు. సరస్వతీదేవి కంటే ఉత్తమురాలైనటువంటి వారు మహత్తత్వాభిమాని దేవతలు బ్రహ్మ వాయువులు. బుద్ధి అభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి కంటే మహత్తత్వాభిమాని దేవతలైనటువంటి బ్రహ్మ వాయువులు ఉత్తములు. ఆ బ్రహ్మ వాయువుల కంటే అవ్యక్తతత్వాభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి శ్రేష్ఠురాలు. ఆ లక్ష్మీదేవి కంటే అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి శ్రీహరి శ్రేష్ఠుడు. వీడు పూర్ణుడు కాబట్టి వీనికి సమానమైనటువంటి వారు కానీ పెద్దవారు కానీ లేరు. అందుకే ఈ విధంగా మనము తారతమ్య జ్ఞానాన్ని పొంది ఆయా అభిమాని దేవతలు వీరికంటే వీరు శ్రేష్ఠులు అని తెలుసుకొని చివరగా బ్రహ్మవాయువుల కంటే మహత్తత్వాభిమాని దేవతలైనటువంటి బ్రహ్మవాయువుల కంటే అక్షరతత్వమైనటువంటి అవ్యక్తతత్వమైనటువంటి లక్ష్మీదేవి శ్రేష్ఠురాలు. అక్షరాదపిచ ఉత్తమ, అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి కంటే శ్రీహరి శ్రేష్ఠుడు, వీడు సర్వోత్తముడు, వానికంటే ఇంకా పెద్దవాడు కానీ సముడు కానీ లేడు అనే విధంగా ఈ తారతమ్య జ్ఞానముతో జ్ఞానానుసంధానంగా భగవంతుణ్ణి మనము ఉపాసన చెయ్యాలి. హరి సర్వోత్తముడు, వానికి సమమైనటువంటి దైవము ఇంకొకడు లేడు అని మనకు దాశరథి శతకంలో చెప్పబడుతుంది. హనుమంతుల వారు ఈ విధంగా చెబుతారట: భండన భీముడు ఆర్త జనబాంధవుడుజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ 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 నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. హనుమంతుడు చెబుతూ ఉన్నాడు, మొదటి 2 పంక్తులు రామునికి విశేషణము. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తూణ కోదండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికిన్, ఇటువంటి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్, ఇటువంటి నా రామునికి సమానమైనటువంటి దైవము ఇంకొకడు లేడు అని మత్త వేదండమునెక్కి మదించినటువంటి ఏనుగునెక్కి ఏనుగు కుంభస్థలము పైన భేరిని ఉంచి దానిపైన నా స్వామికి రెండవ సమమైనటువంటి దైవము లేడు అనేటటువంటి నినాదాన్ని భేరీ వాయిస్తూ ఆ నినదంబుల జాండము నిండా, ఆ నినాదము బ్రహ్మాండమంతా నిండేటట్లుగా చాటి చెప్పేదన్ అని చెబుతున్నా. కాబట్టి హరి సర్వోత్తముడు ఎలాగా? ఈ తారతమ్య జ్ఞానముతో.
అందుకే చెప్పారు పురందరదాసుల వారు, మధ్వమತದ ಸಿದ್ಧಾಂತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ, ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ తారతమ్యದಿಂದ ತಿಳಿಯುವ మార్గ బిడಬೇడి. అదే కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ మనకు. ఈ విధంగా తారతమ్య సహితంగా తారతమ్యయుక్తంగా హరియే సర్వోత్తముడు అనేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఇంద్రియ నిగ్రహమును చేసినప్పుడు ఆ జ్ఞానము, భగవంతుని జ్ఞానము అపరోక్ష జ్ఞానానికి కారణమవుతుంది, సాధనమవుతుంది అని చెబుతూ ఈ 3వ అధ్యాయంలో చివరి శ్లోకంగా ఆచార్యుల వారు కూడా గీతా తాత్పర్యమునందు, ఈ భగవద్గీతకు ఆచార్యుల వారు గీతా తాత్పర్యము, గీతా భాష్యముని రచించారు. సర్వేభ్య ప్రవరా దేవాః అని భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇక చివరగా ఈ 3వ అధ్యాయాన్ని ముగిస్తూ హరి సర్వోత్తమత్వ జ్ఞానమే కామాన్ని జయించడానికి సాధనము, అంటే కామాన్ని జయించడానికి సాధనం ఏది అంటే హరి సర్వోత్తమత్వ జ్ఞానం. ఏవం బుద్ధేహే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. హే మహాబాహు, హే అర్జున, ఏ విధంగా బుద్ధ్యాదుల కంటే బుద్ధేహే, ఏ విధంగా బుద్ధి, మహత్తత్వము, అవ్యక్తత్వము వీటన్నింటికంటే పరం శ్రేష్ఠుడైనటువంటి పరమాత్ముణ్ణి బుద్ధ్వా తెలుసుకొని ఆత్మానం మనస్సును ఆత్మన ఆ భగవంతుని జ్ఞానము చేత సంస్తభ్య ఆ మనస్సును భగవంతుని యందు నిశ్చలముగా ఉంచినటువంటి వాడై దురాసదం ఈ కామాన్ని పారద్రోలటము, దాన్ని జయించటం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైన, అందుకే దురాసదం. దాన్ని కష్టపడి పోగొట్టవచ్చు, అయితే సుసాధ్యం కాదు, కష్టసాధ్యం. దానిని కామరూపం శత్రుం, అంటే కామరూపము, కామము అనేటటువంటి కోరిక అనేటటువంటి శత్రువును జహి సంహారము చేయి హే మహాబాహో అని కృష్ణుడు అర్జునునికి 3వ అధ్యాయంలో ఈ విధంగా చెబుతున్నాడు. అంటే మొత్తానికి భగవంతుడే సర్వోత్తముడు అనేటటువంటి భగవంతుని సర్వోత్తమత్వ జ్ఞానమే కామమును జయించడానికి సాధనంగా ఉంటుంది, వజ్రాయుధంగా ఉంటూ ఉన్నది. ఈ విధంగా నీవు భగవంతుని ధ్యానించి ఇంద్రియములను నిగ్రహించి నీవు కామాన్ని జయించి నీవు నీ ధర్మమైనటువంటి రాజధర్మం ఏమిటి, ఇది నీకు స్వధర్మం. అది రాజధర్మము, నీవు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాలి. కాబట్టి యుద్ధాన్ని నీవు చెయ్యి, యుద్ధోన్ముఖుడవు కమ్ము అని కృష్ణుడు అర్జునునికి చెప్పిన చోట్ల ఈ కృష్ణార్జున సంవాద రూపమైనటువంటి భగవద్గీత యందు కర్మయోగం అనేటటువంటి 3వ అధ్యాయము తర్వాత దానితో పాటుగా నేను మొదటే చెప్పినట్లుగా భగవద్గీతను రాఘవేంద్ర స్వాముల వారు రచించినటువంటి గీతావివృతి లేదా గీతార్థ సంగ్రహం అనేటటువంటి వ్యాఖ్యానాన్ని పెట్టుకొని చెబుతూ ఉన్నాము. ఆ గీతార్థ సంగ్రహము కూడా గీతావివృతి గ్రంథము భగవద్గీతలో 3వ అధ్యాయము ముగిసినది, మంగళమైనది అని చెబుతూ ఈరోజు భగవద్గీతను ముగించి 3వ అధ్యాయాన్ని ముగించి రేపు 4వ అధ్యాయము జ్ఞానయోగము అనేటటువంటి అధ్యాయాన్ని రేపు ప్రారంభిద్దామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.